హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గైజ్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ swigger SQL ల్యాబ్స్. అండ్ ఇది నా థాట్ ట్యూటోరియల్. సో ప్రీవియస్ ఎవరైనా చూడలేదంటే నేను ఈ ప్లేలిస్ట్ చూడండి, ఓకేనా? సో ఈ ట్యూటోరియల్లో మనం ఏం చేయబోతున్నామంటే, సో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఒక SQL ఇంజెక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఒక పర్టికులర్ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అని కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ స్టెప్ని ఎలా పర్ఫామ్ చేయాలి? సో వన్స్ మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయని కనిపెట్టిన తర్వాతే ఆ కాలమ్స్లో ఉన్న వల్నరబిలిటీస్ని కనిపెట్టి దాని తర్వాత మన టోటల్ డేటాని తీయచ్చు. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఇవన్నీ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఓకేనా? సో దానికి ఉన్న 2 మెథడ్స్ ఏంటి, విత్ థియరీ అండ్ ప్రాక్టికల్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏంటంటే వీళ్ళు బ్లాక్ ఫ్రైడేకి సంబంధించి బబ్సిట్ యొక్క సర్టిఫికేట్ని ఆఫర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. $99 ఉన్న సర్టిఫికేట్ అనుకుంటా, ఇది కేవలం $9కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ అమేజింగ్ అనమాట. అండ్ ఈవెన్ మీరు ఒకసారి పాస్ అయితే వాళ్ళు ఏదైతే ఛార్జ్ చేసిన $9 అనేవి మళ్ళీ మనకి బ్యాక్ రిటర్న్ ఇచ్చేస్తారు. సో చాలా తక్కువ అమౌంట్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి, చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. డీల్ మాత్రం అవసరం ఉంది. సో ఒక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొల్యూషన్స్, ఓకే బగ్ బౌంటీ, జస్ట్ మినిట్. అకాడమీ, సో swigger అకాడమీలోకి వెళ్దాం. సో మన ల్యాబ్ మనం కంటిన్యూ చేద్దాం. సో లర్నింగ్ పాత్, వేర్ ఈజ్ మై SQL ల్యాబ్, నెక్స్ట్ ఛాలెంజా వాట్, లర్నింగ్ పాత్ ఫర్ టాపిక్స్, డన్ SQL ఇంజెక్షన్. సో ఈ టాపిక్లో మనం ఉన్నాం, SQL ఇంజెక్షన్లో ఉన్నాం. అండ్ కమ్ డౌన్. సో లాస్ట్ టైం మనం దీన్ని దీన్ని కూడా సాల్వ్ చేసేసాం, బట్ ఇది వేరే అకౌంట్ కాబట్టి దాంట్లో అన్సాల్వ్డ్ అని చూపిస్తుంది, బట్ సాల్వ్డ్ ఉన్నది. అండ్ ఇక్కడ రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ ద అదర్ టేబుల్స్ అని ఉంది. సో ఈ టాపిక్ మనం మూవ్ అవ్వాలి. ప్రీవియస్ 2 ఛాలెంజెస్ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ చూద్దాం. సో ఈ SQLలో ఏంటంటే మనకి టోటల్ క్వెరీస్ ఫార్మాట్లో జరుగుతుంది. అండ్ మనకి ఇంకొకటి ఉంది, సో దాని పేరు యూనియన్. సో ఈరోజు మనం నేర్చుకోపోయేది యూనియన్ అటాక్స్, ఓకేనా? సో మనకు చదువుకోవచ్చు. దిస్ ఇస్ డన్ యూజింగ్ ద యూనియన్ అటాక్స్ కీవర్డ్ విచ్ లెట్స్ ఎగ్జిక్యూట్ ద అడిషనల్ సెలెక్ట్ క్వరీ అండ్ రిజల్ట్స్ ఒరిజినల్ క్వరీ. ఓకే, సో రిటర్న్ ద అప్లికేషన్ రెస్పాన్స్ అటాక్ లెవెల్ లాంగ్వేజ్ వల్నరబిలిటీ. ఓకే, సో మనకి ఈ యూనియన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీ యూజ్ చేసుకొని టేబుల్స్, సో డేటాబేస్ లోపల టేబుల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలోని డేటాని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేసే ఒక కమాండ్ పేరే, ఒక కీవర్డే యూనియన్ కీవర్డ్, ఓకేనా? సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ డేటాబేసెస్, ఒక డేటాబేస్ ఉంది, ఫేస్బుక్ అనే డేటాబేస్ ఉంది. ఆ ఫేస్బుక్ అనే డేటాబేస్ లోపల 2 టేబుల్స్ ఉన్నాయి. అది వచ్చేసరికి యూజర్ టేబుల్ అండ్ అడ్మిన్ టేబుల్. సో యూజర్ టేబుల్ లోపల 3 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ అడ్మిన్స్లో ఐడి, యూజర్, పాస్వర్డ్ 3 కాలమ్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ 3 కాలమ్స్లో ఒక కాలంలో 3 యూజర్స్ లెక్కన నేను చేశాను ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కమాండ్ రాస్తాను. కమాండ్ ఏమని రాస్తానంటే సెలెక్ట్ స్టార్ ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్, స్టార్ ఫ్రమ్ యూజర్స్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఐడి, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్నీ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక SQL క్వెరీ క్వశ్చన్, సో కమాండ్ అనమాట. సో అలాగే మనకి ఈ యూనియన్ కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇలా మనము ఆ సెలెక్ట్, సో ఈ సెలెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికన్నా మనకి పర్ఫార్మింగ్ ది SQL ఇంజెక్షన్ దాంతో అడిషనల్గా మనం యూనియన్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఈ యూనియన్ ఏంటంటే మనకి డేటాబేసెస్ లోపల టేబుల్స్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, సో ఒక యూజర్ అనేవాడు ఎలా పర్ఫామ్ చేస్తాడని చెప్పి. సో ఒక నార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటాబేస్ యాక్సెస్ ఉంటే ఒక అడ్మిన్ అనేవాడు ఇలాంటి ఒక కమాండ్ని పర్ఫామ్ చేసి, సో సెలెక్ట్ నేమ్, సో నేమ్ అనే ఒక టేబుల్లో వాట్ ఎవర్ మేబీ, సో దాంట్లో ఉన్న డిస్క్రిప్షను ఫ్రమ్ ప్రోడక్ట్స్ వేర్ కేటగిరీ కోడ్ గిఫ్ట్. సో కేటగిరీస్ లోపల ఉన్న డిస్క్రిప్షన్, నేమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేయమని ఇతను చెప్తున్నాడు. సో ఏ కేటగిరీ అంటే గిఫ్ట్స్ కేటగిరీ. ఇదే థింగ్ని ఒక అటాకర్ ఎలా సబ్మిట్ చేస్తాడు ఇన్పుట్ ఫామ్లో. సో యూనియన్ సెలెక్ట్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఫ్రమ్ యూజర్స్, ఓకేనా? సో యూనియన్ కమాండ్ యూజ్ చేసుకున్నాడు. సో యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్స్ అనే ఒక టేబుల్ లోపల ఉన్న యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ని రిట్రీవ్ చేయమని చెప్పి ఒక ఇన్పుట్ కమాండ్ మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇదే అనమాట. సో లెట్ us లెర్న్ అబౌట్ ది యూనియన్ అటాక్స్. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇలా డైరెక్ట్గా ఇవ్వలేం మనం, యూనియన్ సెలెక్ట్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అనేసి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రావు. సో దానికన్నా ప్రొసీజర్ అంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ ఇందులో నేను కేవలం ముఖ్యమైన కీవర్డ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. థియరీ అంటే చాలామంది డిస్లైక్ చేస్తారు, అందుకని చెప్పి. సో ఫర్ యూనియన్ క్వెరీ వర్క్ 2 రిక్వైర్మెంట్స్. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, యూనియన్ క్వెరీని మీరు యూజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీకు ఏం తెలిసి ఉండాలంటే అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పి మీరైతే తెలుసుకో ఉండాలి.
సో ఎన్ని కాలమ్స్ ఉండాలని మీరు ఎలా డిటెక్ట్ చేస్తారు అనేది ఈరోజు మన టాపిక్స్. సో డిటర్మైనింగ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ రిక్వైర్డ్ ఇన్ ఏ SQL ఇంజెక్షన్ యూనియన్ అటాక్. సో ఒక SQL ఇంజెక్షన్ యూనియన్ అటాక్ కావాల్సిన కాలమ్స్ అనేవి మీరు ఎలా డిటెక్ట్ చేస్తారు. సో ఇది మన టాపిక్. అండ్ వెన్ పర్ఫార్మింగ్ SQL ఇంజెక్షన్ యూనియన్ అటాక్ దెర్ ఆర్ 2 ఎఫెక్టివ్ మెథడ్స్. అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి ఆ కాలమ్స్ని డిటెక్ట్ చేయడానికి. సో ఆ మెథడ్స్ ఏమంటే ఆర్డర్ బై అండ్ నల్ మెథడ్. ఓకేనా. సో ఫస్ట్ మనము ఒక ఆర్డర్ బై కమాండ్ యూజ్ చేసుకొని ఒక సైట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పి మనమైతే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో అది కూడా ఎలా అంటే ఆర్డర్ బై క్లాస్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఆర్డర్ బై 1 అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉంది, ఒక పారామీటర్లో SQL ఇంజెక్షన్ పాస్ అవుతుంది నాకు అర్థమైంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా ఆర్డర్ బై 1 అని ఇస్తాను. ఆ పేజ్ నార్మల్గా ఓపెన్ అయిందంటే ఓకే ఒక కాలం ఉంది. ఆర్డర్ బై 2 అని ఇస్తాను. ఆ పేజ్ నార్మల్గా ఓపెన్ అయిందంటే 2 కాలమ్స్ ఉన్నాయి. 3 అని ఇస్తాను, 3 కాలమ్స్ ఉన్నాయి. అలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే సర్టైన్ టైంలో ఏమైపోతుందంటే ఆ సైట్ అనేది ఓపెన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఐడి ఓకే సారీ ఇన్ URL ID ఈక్వల్ టు 1. ఓకే లెట్ us షో యూ. సో ఇక్కడ ఒక సైట్ ఉంది ID ఈక్వల్ టు 1 అని పారామీటర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి పారామీటర్ ID ఈక్వల్ టు 1 ఉంది. మేబీ ఇది ఒక ఫస్ట్ కాలం అనుకోండి, ఎగ్జాంపుల్కి ఫస్ట్ కాలం అనుకోండి. ఒక సైట్ ఓపెన్ అయింది, ఇక నేను 2 పెడతాను. ఇక నేను 2 పెట్టినప్పుడు ఏమవుతుందంటే నాకు వేరే డేటా ఓపెన్ అవుతుంది. అంటే ఫస్ట్ 1 అని పెట్టినప్పుడు నాకు ప్రోగ్రామ్స్ ఓపెన్ అయ్యాయి, 2 అని పెట్టినప్పుడు నాకు అబౌటర్స్ ఓపెన్ అయింది. ఓకేనా. అలాగే నేను 3 అని పెడతాను. సో మేబీ ఇట్ విల్ మూవ్ టు ద రిసోర్సెస్. ఇక్కడ చూస్తే మనకి రిసోర్సెస్కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను 300 పెడతాను, 30 lakhs పెడతాను. ఏమవుతుంది, అలాంటి ఒక కాలం లేదు. అలాంటి కాలం లేనప్పుడు నాకు ఒక అన్నోన్ ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. మేబీ కొన్నిసార్లు ఎర్రర్స్ ప్రాంప్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు అన్నోన్ రావచ్చు, కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు, ఇట్లా ఎలాగైనా మనకి అవ్వచ్చు అనమాట. సో ఈ కాలం లేదు. సో అలా మనం ఇచ్చుకుంటూ పోతే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని ఒక సైట్లో అర్థమవుతుంది. ఓకేనా. దీన్ని ఆర్డర్ బై కమాండ్ ఆర్ ఎల్స్ ఈ యూనియన్ కమాండ్ నుంచి మనము తెలుసుకుంటాం అనమాట. అది ఈరోజు మన ల్యాబ్. సో ఇక్కడ మనకి అది ఎలా ప్రొవైడ్ చేయాలని కూడా ఇచ్చినారు. సో ఎలా మనము పేలోడ్ని మోడిఫై చేసుకోవాలని చెప్పి మనకు క్లియర్ డేటా ఇచ్చినారు, దాన్ని మీరు స్టడీ చేసుకోండి. సో ఒకటి ఆర్డర్ బై కమాండ్ అండ్ ఇంకొకటి యూనియన్ కమాండ్. ఒకసారి నేను ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేబీ ఇట్స్ బెటర్ ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే బెటర్ అనమాట. సో నల్ మెథడ్స్ ఎప్పుడు యూస్ చేస్తారు, యూనియన్ మెథడ్స్ ఎప్పుడు యూస్ ఆర్డర్ బై మెథడ్స్ ఎప్పుడు యూస్ చేస్తారని చెప్పి. సో ఫస్ట్ నేను ల్యాబ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు SQL ఇంజెక్షన్ యూనియన్ అటాక్ డిటర్మైనింగ్ బై ద క్వెరీ. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ద ల్యాబ్ కంటైన్స్ SQL వనరబిలిటీ ఇన్ ది కేటగిరీ ఫిల్టర్. సో కేటగిరీస్లో అయితే మనకి ఈ వనరబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ యాక్సెస్ ద ల్యాబ్. సో గైస్ యాక్చువల్గా పోర్ట్ స్విగ్గర్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఏ ల్యాబ్ అయినా కూడా SQL బబ్సూట్ ద్వారా చేయాలి. బట్ దీన్ని బబ్సూట్ యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే మనం బబ్సూట్ యూస్ చేయకుండా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి మనం బబ్సూట్ యూస్ చేద్దాం. ఈ ఒక్కసారికి మనం బబ్సూట్ని స్కిప్ చేద్దాం. ఓకేనా, ఏమనుకోకండి. సో ఇక్కడ చూసుకోవచ్చు యూజ్ ద బబ్సూట్ అండ్ ఇంటర్క్యాప్ ద రిక్వెస్ట్ అండ్ కేటగిరీ ఫిల్టర్. సో అతను బబ్సూట్ని ఇంటర్క్యాప్ చేసి దాని తర్వాత కేటగిరీ ఫిల్టర్ని యాడ్ చేయమని చెప్పి చాలా తత్వంగా చెప్తున్నాడు. మనం అంత చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో మనం దీన్ని సింపుల్గా మనము వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ నుంచి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గిఫ్ట్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని మీరు రిపీటర్కి సెండ్ చేసుకొని అక్కడి నుంచి రిక్వెస్ట్ మాడిఫై చేసి సెండ్ చేసుకొని ఇలా ప్రాసెస్ చేయొచ్చు. బట్ అవి చాలా లెంతీ అవుద్ది. దాని బదులు ఇప్పుడు నేను లైవ్గానే పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక నార్మల్ కామర్స్ సైట్ ఉంది, వీ లైక్ టు షాప్ అని చెప్పి. ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, క్లాతింగ్, షూస్, యాక్సెసరీస్, కార్పొరేటివ్ గిఫ్ట్స్, పెట్స్, టెక్ గిఫ్ట్స్ అనేసి. ఓకే, నేను గిఫ్ట్స్లోకి వెళ్తాను, కొన్ని గిఫ్ట్స్ కొనాలని ఉంది. యూ కెన్ చెక్అవుట్. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే కేటగిరీ ఈక్వల్ టు గిఫ్ట్స్ అంటే సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కేటగిరీ ఈక్వల్ టు గిఫ్ట్ అనే ఒక క్వెరీ అనేది బ్యాక్గ్రౌండ్లో పాస్ అవుతుంది. సో దీన్ని చూసి నేను చెప్పగలుగుతాను. సో లెట్ మీ జస్ట్ ఇంక్లూడ్ ఏ క్వెరీ, ఎంటర్. ఒక క్వైట్ ఇంక్లూడ్ చేశాను. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, నాకు ఒక ఇంటర్నల్ సర్వర్ వచ్చింది. సో దీని గురించి ఎలా వచ్చిందని నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ట్యూటోరియల్లో. ఓకే, ఐఫన్ పెడదాం, కమెంట్ అంటే దాని తర్వాత వచ్చి కమెంట్ చేసేద్దాం. యా గుడ్. సో మనకు వర్క్ అయింది. సో క్వెరీ పెట్టినప్పుడు ఇంటర్నల్ సర్వర్ వచ్చింది. సో ఎప్పుడైతే నేను ఐఫన్ పెడతానో దాని తర్వాత వచ్చే క్వెరీస్ అన్నింటినీ కామెంట్ చేసేసింది. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే జస్ట్ మినిట్, మీకు %27 ఎందుకు వస్తుందని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండింటి మధ్య నేను ఒక కోడ్ రాయిపోతాను. ఆ కోడ్ ఏంటంటే ఆర్డర్ బై 1 అని రాయిపోతున్నా. ఎంటర్. సో ఆర్డర్ బై 1 అని కొట్టాను, నాకు ఎటువంటి చేంజెస్ లేదు సైట్లో. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఆర్డర్ బై 1 కొట్టాను కదా, 1 పక్కన 2 పెడతాను. 1 కమా పెడుతున్నా, 2. సో 2 పెట్టాను, నో రెస్పాన్స్ ఇన్ సైట్. ఓకే, లెట్స్ గో ఫర్ 3, 4, 5, 6, 7.
సారీ కమా పెట్ట మర్చిపోయాను. 3 4 5 6 ఓకే 6 వరకు పెడదాం చూద్దాం. సో 1 2 3 4 5 6 వరకు వాడాను. ఓకే 6 పెడితే నాకు ఇంటర్నల్ ఎర్రర్ వచ్చింది. 1 ఇచ్చినప్పుడు నాకు ఎర్రర్ రాలేదు, 2 పెట్టినప్పుడు ఎర్రర్ రాలేదు, 6 పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది. అంటే ఈ పర్టికులర్ సైట్లో, ఈ పర్టికులర్ డేటాబేస్లో, ఈ పర్టికులర్ టేబుల్లో 6 కాలమ్స్ లేవు. మైండ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లెట్ మీ రిమూవ్ ద 6 and 5 అండ్ కమా ఎంటర్. సో 1 2 3 4 ఓకే మళ్ళీ ఎర్రర్, అంటే 4 కాలమ్స్ కూడా ఇందులో లేవు. లెట్ మీ రిమూవ్ ద 4 ఎంటర్. యా 10. సో మనకి ఇందులో 3 కాలమ్సే ఉన్నాయి. సో దీన్ని మనము ఆర్డర్ బై కమాండ్ యూస్ చేసి పర్ఫామ్ చేసాం. వెరీ నైస్. సో ఆర్డర్ బై కమాండ్ యూస్ చేసి మనం ఏం తెలుసుకున్నాం అంటే 3 కాలమ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ సెషన్లో ఈ 3 కాలమ్స్లో ఉన్న వల్నరబిలిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కేవలం ఎన్ని కాలమ్స్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. అండ్ ఈ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేసే విధానంలో అతను ఇంకొక వే చెప్పాడు. సో ద సెకండ్ మెథడ్ ఇన్వాల్వ్స్ సబ్మిటింగ్ ద సిరీస్ ఆఫ్ యూనియన్ సెలెక్ట్ పేలోడ్ స్పెసిఫైయింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్. సో ఈ నల్ వాల్యూస్ కూడా మనకి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన ఒక తీరుపాటు ఇచ్చున్నారు. ఇప్పుడు 11 minutes అయిపోయింది వీడియో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ డీటెయిల్ వే. సో మీరు దీన్ని ఇక్కడ చదువుకోవచ్చు. సో ఎలా అయితే మనము 1 2 3 ప్రొవైడ్ చేస్తాం, అలాగే యూనియన్ సెలెక్ట్ నల్, ఒక నల్ ఇచ్చినప్పుడు ఎర్రర్ వచ్చిందంటే 2 నల్స్, 2 నల్ ఇచ్చినప్పుడు ఎర్రర్ వచ్చిందంటే 3 నల్స్, అలా మనం ఇచ్చుకుంటూ పోతాం. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు నేను ఒక నల్ వాల్యూ తీసుకుంటున్నాను. సో ఈవెన్ మీరు ఆటోమేటెడ్ SQL పర్ఫామ్ చేసినా కూడా దేన్ని యూస్ చేసుకోనంటే SQL మ్యాప్ యూస్ చేసుకుని అది నల్ వాల్యూస్ని యూస్ చేస్తుంది. సో ఇంకొకసారి టైం దొరికినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో యూనియన్ సెలెక్ట్ నల్ అని పెట్టేసి -f అని చెప్పి నేను కమెంట్ చేస్తున్నాను. ఎంటర్. సో ఒక నల్ ఇచ్చినప్పుడు నాకు ఏంటంటే ఐ గాట్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. మీకు డౌట్ రావచ్చు, అరే నువ్వు ఒక నల్లేగా ఇచ్చావు, నీకు ఇంటర్నల్ సర్వర్ ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేసి. సో నేను 2 నల్స్ ఇస్తున్నాను, 2 నల్ ఇస్తున్నా, 2 నల్స్. సో 2 నల్స్ ఇచ్చినప్పుడు కూడా నాకు సేమ్ ఇంటర్నల్ సర్వర్స్ ఎర్రర్ వచ్చిందనమాట. అండ్ లెట్ మీ గో ఫర్ 3 నల్స్. యా వాట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నల్స్ అంటే నార్మల్గా మీరు ఆర్డర్ బై కమాండ్ చూసుకుంటే కనుక ఒక కాలం ఉంటే చూపిస్తుంది, 2 కాలమ్స్ ఉంటే ట్రూ పేజ్, 3 కాలమ్స్ ఉంటే ట్రూ పేజ్. బట్ ఏదైనా 4th కాలం లేదు కాబట్టి నాకు అన్నోన్ పేజ్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇన్ కేస్ ఆ కాలం ఉందంటే ఒక ఎర్రర్ పేజ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మీరు కరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేశారో, అంటే ఇప్పుడు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 నల్స్ ఇచ్చానో, అప్పుడు నాకు ఒక ట్రూ పేజ్ ఓపెన్ అయింది, ల్యాబ్ అనేది సాల్వ్ అయిపోయింది. గుడ్. సో దీన్ని మీరు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేయొచ్చు అంటే ఏ పర్టికులర్ పారామీటర్లో అయితే మీకు ఒక SQL ఇంజెక్షన్ అనేది SQL క్వెరీ అనేది పాస్ అవుతుందో, ఇట్ మే బీ ఇన్ హెడర్ పార్ట్, ఇట్ మే బీ ఇన్ సర్చ్ బార్, ఇట్ మే బీ ఇన్ కమాండ్ సెక్షన్, ఇట్ మే బీ ఇన్ ఎనీవేర్, ఒక డామ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మీకు ఒక SQL క్వెరీ పాస్ అయ్యిందంటే అలాంటి చోట్ల పెట్టి మీరు చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే కనుక SQL ఇంజెక్షన్ యూనియన్ అటాక్ డిటర్మినింగ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ రిటర్న్డ్ బై ద క్వెరీ. సో ఓకే ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేసింది. ఓకే ఏదైతే మనకి రిటర్న్ అవుతుందో అందులో ఎన్ని కాలమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి సో నెక్స్ట్ వీడియో అయితే మనకు ఉండబోతుంది. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ గైస్. ఐల్ గెట్ బ్యాక్ యూ సూన్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.